పులివెందులలో సీఎం జగన్ కి కష్టమేనా? ఓటర్లు ఏమంటున్నారు? పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ కుటుంబానికి కంచుకోట. 1978 నుంచి ఆ కుటుంబమే ఇక్కడ ఏకఛత్రాధిపత్యం చేస్తోంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఇక్కడ గెలిచే సీఎం అయ్యారు. తరువాత ఆ హవాను ఆయన కుమారుడు జగన్మోహన్ రెడ్డి కొనసాగిస్తున్నారు. అంటే వైఎస్ కుటుంబానికి ఇది కంచుకోట. అలాంటి కంచుకోటలో ఈసారి నెలకొన్న రాజకీయ పరిణామాలు సీఎం జగన్ కి కాస్త కష్టపడాల్సి ఉంటుందని చెబుతున్నాయి. అంటే ఇంతకు ముందు గెలిచినంత సునాయాసంగా ఈసారి గెలుపు ఉండబోదని పలువురు విశ్లేషకులు అంటున్నారు. వైఎస్ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలే అందుకు కారణంగా నిలుస్తున్నాయి. ఎప్పటిలాగానే సీఎం జగన్మోహన్ రెడ్డి మళ్లీ ఇక్కడ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తుండగా తెలుగుదేశం పార్టీ నుంచి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బీటెక్ రవి బరిలో దిగుతున్నారు. జగన్ చెల్లెలు షర్మిలారెడ్డి కాంగ్రెస్ తరఫున యాక్టివ్ కావడంతో పులివెందుల ఓటర్లపై ఈ ప్రభావం పడనుంది. ఇక పులివెందులలో ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల ఫలితాలను గమనిస్తే 1955లో పెంచుకల బసిరెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి తొలిసారి పులివెందుల నుంచి విజయం సాధించారు. 1962లో చావా బాలిరెడ్డి ఇండిపెండెంట్ గా గెలవగా తిరిగి 1967లో 72లో బసిరెడ్డి వరుసగా 2 సార్లు గెలుపొందారు. ఇక 1978 నుంచి వైఎస్ రాజశేఖర్ రెడ్డి శకం పులివెందులలో మొదలైంది. 1978, 1983, 1985, 1994, 1999, 2004, 2009లలో 6 సార్లు వైఎస్ఆర్ ఎమ్మెల్యేగా గెలిచారు. 1989, 94లలో వైఎస్ వివేకానందరెడ్డి, 1991లో వైఎస్ పురుషోత్తమరెడ్డి గెలిచారు. 2010, 2011లో జరిగిన ఉప ఎన్నికల్లో వైఎస్ విజయమ్మ పులివెందుల నుంచి వరుసగా విజయం సాధించారు. వైఎస్ అస్తమయం తరువాత వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి వైసీపీని స్థాపించారు. ఫ్యాన్ గుర్తుపై 2011లో వైఎస్ విజయమ్మ, 2014, 2019లో జగన్ విజయం సాధించి పులివెందుల వైఎస్ కుటుంబానికి అడ్డా అని నిరూపించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ గెలిచినా పులివెందులలో మాత్రం ఇప్పటి వరకు పసుపు జెండా రెపరెపలాడలేదు. 1983లో ఎన్టీఆర్ ప్రభంజనం కానీ, ఆ తర్వాత చంద్రబాబు వ్యూహాలు అమలు చేసినా కానీ పులివెందుల గడ్డపై ఏమాత్రం ప్రభావం చూపకపోవడం గమనార్హం. పులివెందులలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,23,407 కాగా సింహాద్రిపురం, లింగాల, తొండూరు, పులివెందుల, వేముల, వేంపల్లి, చక్రాయపేట మండలాలు ఈ నియోజకవర్గం పరిధిలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా వైసీపీ అభ్యర్థి వైఎస్ జగన్ కు 1,31,776 ఓట్లు, టీడీపీ అభ్యర్థి సతీష్ కుమార్ రెడ్డికి 42,068 ఓట్లు పోలయ్యాయి. మొత్తంగా వైఎస్ జగన్ 89,708 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఇకపోతే దాదాపు 40 ఏళ్లుగా టీడీపీకి కొరకరాని కొయ్యగా మారిన పులివెందులలో ఈసారి పసుపు జెండాను రెపరెపలాడించాలని చంద్రబాబు భావిస్తున్నారు. జగన్ విషయంలో ప్రస్తుతం ప్రతికూల పరిస్థితులు ఉండడాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవాలని పావులు కదుపుతున్నారు. వైసీపీ కార్యకర్తలకే ప్రభుత్వ పథకాలు అందాయన్న ఆరోపణలతో పాటు వైఎస్ వివేక హత్య కేసు పరిణామాలు, వైఎస్ అవినాష్ రెడ్డి వైఖరిపై పులివెందుల ప్రజలు గుర్రుగా ఉన్నారని చంద్రబాబు భావిస్తున్నారు. మొన్నటి వరకు టీడీపీలో ఉన్న సతీష్ రెడ్డి వైసీపీలో చేరినా ఈ ఎన్నికల్లో టీడీపీ హవా ఖచ్చితంగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. టీడీపీ నుంచి ఈసారి బీటెక్ రవిని జగన్ పై బరిలోకి దించారు. జగన్ తోబుట్టువు షర్మిల ఇటీవల కాంగ్రెస్ తరఫున ప్రచారం మొదలుపెట్టిన నేపథ్యంలో కొంగుబట్టి న్యాయం కావాలని అర్థించిన వైనం ఓటర్లను ఆలోచనలో పడేసింది. తమ బాబాయిని చంపిన హంతకులు వైసీపీలో ఉన్నారని, వారిని జగనన్న రక్షిస్తున్నారని విమర్శలు చేసింది. ఓటర్లపై ఈ ఆరోపణలు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇది కూడా టీడీపీకి కలిసొస్తుందని చంద్రబాబు అంచనా వేస్తున్నారు. నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో కార్యకలాపాలు ఇటీవల తాను అరెస్టు కావడంతో ప్రజల్లో సానుభూతి పెరిగిందని ఆయన భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో సీఎం జగన్ గెలవాలంటే కష్టపడక తప్పదని నియోజకవర్గ ప్రజలు
ప్రజలే చెబుతున్నారు. మరి మే 13వ తేదీన ఓటర్లు ఎలాంటి తీర్పిస్తారో చూడాలి మరి.